దేవుని నామానికి స్తోత్రము. మరొకసారి మనందరం కూడా దేవుని వాక్యంలో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకుందాము. అది రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 22 వచనాల వరకు రాసిన. ఫస్ట్ నేను వచనం తీసుకొని వచనం చదివిన తర్వాత ఈ యొక్క మ్యాప్ గురించి లేదా ఈ యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు మంచి ఒలివ గురించి, అడవి ఒలివ గురించి చెప్తూ ఉన్నాడు. దాన్ని ఒకసారి మనం చదువుకొని దాని యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మలై ఉన్న నీవు వాటి మధ్యన అంటుగట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుగట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడుదువు. ఇక్కడ ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనము ధ్యానించుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఒకసారి నేను మీకు రిమైండ్ చేస్తాను, దాన్ని ఒకసారి నేను మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే 2 అడవి ఒలివ, తర్వాత మంచి ఒలివ అనేది ఇక్కడ మనము చూడవచ్చు. మంచి ఒలివ, అడవి ఒలివ, ఈ 2 ఒలివల గురించి ఇప్పుడు నేను ఇమేజ్ చూపించి నేను మీకు అర్థం చేయిస్తాను. అయితే ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అడవి ఒలివలో ఉన్న మనము మంచి ఒలివలోనికి తేబడ్డ తర్వాత మనము ఎలా ఉండాలంటే గర్వింపక భయపడుతూ ఉండాలి. ఎందుకు అంటే మనము విశ్వాసమును బట్టి ఏమవుతున్నాము, ఇందులోనికి అంటే మంచి ఒలివలోనికి వచ్చాం. అయితే ఆ విశ్వాసాన్ని విడిచి అవిశ్వాసానికి చోటిచ్చి గర్వించిన ఎడల మనము కూడా నీవును నరికివేయబడదు. తర్వాత స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. ఈ విషయాలు మంచిగా మనము అర్థం చేసుకోవాలి. అయితే ఒకసారి మనము ఆ ఇమేజ్లోనికి వెళ్దాం. ఇక్కడ ఈ ఇమేజ్ని ఒకసారి మనం చూసినట్లయితే ఈ యొక్క ఇమేజ్లో మనం చూస్తే మొదట నరకబడుట. మొదట ఏముందంటే నరకబడుట. అంటే అడవి ఒలివ, ఇది అడవి ఒలివ, ఇది ఎడమ వైపు ఉన్నది అడవి ఒలివ, కుడివైపు ఉన్నది మంచి ఒలివ. అయితే ఇక్కడ దేవుడు తన సేవకుని పంపి చేతికి గొడ్డలిచ్చి అడవి ఒలివలో ఉన్నటువంటి ఈ కొమ్మలను నరికి బాప్టిజం ద్వారా వారిని ఈ మంచి ఒలివలో అంటుగట్టబడటం, అంటే మంచి ఒలివలో అంటుగట్టబడటం, ఇక్కడ అంటుగట్టబడుట అనే విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అడవి ఒలివ నుండి నరకబడి బాప్టిజం ద్వారా మంచి ఒలివలోనికి అంటుగట్టబడినప్పటికీ
మనము విశ్వాసము లేకపోతే దీన మనస్సు కలిగి ఉండకపోతే, గర్వించి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు అక్కడి నుంచి నరికేస్తాడు. ఇది నరికి వేయబడిన కొమ్మ. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది నరికి వేయబడిన కొమ్మ. అంటే దేవుడు అంటుగట్టడమే కాకుండా అంటే ఆ ఒక ఇచ్చిన ధన్యతను లేదా దాన్ని కాపాడుకోకపోతే నరికి వేయుట కూడా దేవుడు వెనకాడు. అడవి ఒలీవ నుండి నిన్ను నరికి తీసుకొచ్చి మంచి ఒలీవలోనికి నిన్ను అంటుగట్టి అందులో ఈ మంచి ఒలీవ నుండి వస్తున్నటువంటి సారమును నువ్వు పొందుకొని నువ్వు ఫలించాలని దేవుడు ఏం చేస్తూ ఉన్నా, నీకు ఈ యొక్క ధన్యత ఇస్తూ ఉన్నా. అయితే ఈ ధన్యతను ఇచ్చినప్పుడు చాలామంది దీన్ని లెక్క చేయరు, దీన్ని పట్టించుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మాకు ఇంకా తిరుగులేదు, మేము బాప్టిజం తీసేసుకున్నాము కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది, అవిధేయత చూపినా లేకపోతే గర్వాన్ని చూపినా, మేము ఈ లోకంలో ఉన్న వస్తువులను ఆశించినా ఏం చేసినా కూడా నడిచిపోతుంది అనే ఒక మూర్ఖపు ఆలోచన కలిగి ఉంటారు. అలా ఉండటం వల్ల వారికి జరిగే ప్రమాదం ఏంటంటే, వారు విశ్వాసాన్ని కాపాడుకునే కారణాన్ని బట్టి, గర్వానికి చోటిచ్చిన కారణాన్ని బట్టి, దేవునికి విధేయత చూపని కారణాన్ని బట్టి, దేవుని మీద తిరగబడుతున్న కారణాన్ని బట్టి, ఈ విధంగా ఇలాంటి అనేకమైన కారణాలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని చేత నరికివేయబడతారు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే, ఇక్కడ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుంటే, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏముందంటే, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అంటే ఈ కొన్ని కొమ్మలు ఎవరు అంటే ఇజ్రాయేలు ప్రజలకి సాదృశ్యం. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు తమ అవిధేయతను బట్టి, తమ తిరుగుబాటును బట్టి, తమ అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు విరిచివేయబడ్డారు. అయితే ఈ అడవి ఒలీవనేమో సాతానికి సాదృశ్యము, మంచి ఒలీవనేమో మన దేవునికి సాదృశ్యంగా మనం చూసుకోవచ్చు. అయితే ఈ కొన్ని కొమ్మలు అంటే ఇశ్రాయేలు ప్రజలు విరిచివేయబడ్డారు. అయితే దేవుడు ఏ కొమ్మలైతే ఏ చెట్టు నుండి అయితే విరిచివేయబడ్డాయో ఆ చెట్టులోనికి, ఆ మంచి ఒలీవలోనికి మనని తీసుకొచ్చి, అందుకే ఇక అడవి ఒలీవ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటుగట్టబడి అంటే వాటితో అంటుగట్టడం జరిగింది. అయితే ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడలా ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకుము. అంటే ఇక్కడ నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించట్లేదు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కొమ్మను అంటే ఈ అడవి ఒలీవ నుండి ఉన్నటువంటి ఆ కొమ్మను తీసుకొచ్చి మంచి ఒలీవలో ఏం చేసినంటే అంటుగట్టడం జరిగింది. అంటుగట్టిన తర్వాత దాన్ని అది ఏమవుతుందంటే ఆ వేరు నుంచి వచ్చే సారాన్ని పొందుకొని ఆ కొమ్మ ఎదుగుతూ ఉంది. అయితే ఈ కొమ్మకి ఏమని చెప్తున్నాడంటే, కొమ్మ అంటే ఒక విశ్వాసం, అంటే ఒక అవిశ్వాసం నుండి అడవి ఒలీవ నుండి మంచి ఒలీవ, బాప్టిజం ద్వారా మంచి ఒలీవలోనికి వచ్చి అంటుగట్టబడిన వ్యక్తి. అయితే నువ్వు అతిశయించవద్దు, ఎందుకంటే అది నీవు అతిశయించవలసిన విషయం కాదు. ఎందుకంటే వేరు నిన్ను భరించుచున్నది కానీ నీవు వేరును భరించుటలే. అంతేకాకుండా నేను అంటుగట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవి అని నువ్వు చెప్పుదువు. అంటే ఇక్కడ నేను అంటుగట్టబడుటకు కొన్ని కొమ్మలు విరిచివేయబడ్డవి అని అనుకుంటే, అంటే వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడి, నీవైతే విశ్వాసమును బట్టి నిలుచుచున్నావు. అయితే ఈ కొన్ని కొమ్మలు ఎందుకు విరిచివేయబడ్డాయి అంటే అవిశ్వాసాన్ని బట్టి, దీన్ని బట్టి అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డాయి. అయితే మనం ఈ అడవి మంచి ఒలీవలో మనము ఒక కొమ్మగా ఉండి ఫలించాలంటే విశ్వాసమును బట్టి మనం నిలవగలుగుతాము. అంతేకాకుండా దీన మనసు ఉండాలి. అందుకే ఇక్కడ ఏముంది, గర్వింపక భయపడుము. భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, విధేయత కలిగి మనము ఆ కొమ్మగా అంటే మంచి ఒలీవలోని కొమ్మగా మనము ఉండాలి. తర్వాత ఇక్కడ దేవుడు స్వాభావికమైన
కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు రక్షిస్తాడే కానీ దేవుడు నశింపచేయుడు అనుకుంటారు. ఇది చాలామంది అవివేకులు లేదా వాక్యం తెలియని అజ్ఞానులు అనుకునే విషయం. దేవుడు రక్షించుటకు నశింపజేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడు. దేవుడు సాతాను నుంచి విడిపించగలడు, తిరిగి సాతానికి అప్పగించగలడు. దేవుడు వెలుగులో నుంచి చీకటిలోనికి నడిపించగలడు, తిరిగి చీకటిలోనికి పంపించేయగలడు, లేదా అందులోకి విడిచిపెట్టగలడు. అంటే దేవుడు రెండూ చేయగలడనే విషయాన్ని చాలామంది నమ్మరు. అందుకే ఈరోజు చాలామందికి భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు అంటే నేను రక్షింపబడ్డాను, ఇంకా నాకు తిరిగే లేదు, దేవుడు నన్ను ఏమీ చేయడు అన్నట్టుగా ఉంటుంది. నువ్వు రక్షింపబడిన నీవు విశ్వాసాన్ని కాపాడుకుంటూ గర్వింపక విరిగి నలిగిన హృదయం కలిగి భయభక్తులు కలిగి నువ్వు నడుచుకున్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను కనికరించి నిన్ను ప్రేమించి నిన్ను తన రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. కానీ అవిశ్వాసానికి చోటిచ్చి, గర్వానికి చోటిచ్చి, తిరుగుబాటుకు చోటిచ్చి, వ్యతిరేకించి విరోధంగా లేస్తే మాత్రం దేవుడు విడిచిపెట్టడు. అందుకే ఇక్కడ ఏముంది, నిన్ను నువ్వు విడిచిపెట్టడు. గర్వించిన వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. అవిశ్వాసానికి చోటిచ్చిన వారిని ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టడు. కాబట్టి మనం మంచిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందుకే ఇక్కడ ఉంది, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా ఇక్కడ ఏముందంటే దేవుడు అనుగ్రహమును చూపిస్తాడు, తర్వాత కఠినంగా కూడా ఉంటాడు. దేవుడు కృపనిస్తాడు, తర్వాత దేవుడు ఏం చేస్తాడు, కృపని ఇవ్వకుండా కూడా ఉంటాడు. అంటే ఈ రెండు విషయాలు చాలామంది గ్రహించక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు కనికర స్వరూపి కాబట్టి, దయామయుడు కాబట్టి దేవుడు దయనే చూపిస్తాడు, కనికరమే చూపిస్తాడు, ప్రేమే చూపిస్తాడు అనుకుంటారు. అలా కాకుండా దేవుడు ఏం చేస్తాడంటే అనుగ్రహము చూపిస్తాడు, తర్వాత కాఠిన్యం కూడా చూపిస్తాడు. అందుకే ఇక్కడ పడిపోయిన వారి మీద కాఠిన్యమును, తర్వాత అనుగ్రహ ప్రాప్తుడు నిలిచి ఉన్న ఎడల నీ మీదను దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల, ఇక్కడేముందంటే నిలవని ఎడల నీవును నరికివేయబడుదువు. అంటే నీవును నరికివేయబడదు అంటే అర్థం ఏంటి? ఇక్కడ నీవును నరికివేయబడదు అని అంటే అర్థం ఏంటి? దేవుడు ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ మొదట తన కృపను బట్టి నిన్ను ఆ అడవి ఒలివ నుండి నరికింపజేసి, తర్వాత బాప్టిజం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం తీసుకొని మంచి ఒలివలోనికి నిన్ను అంటుగట్టడం జరిగింది. ఇక్కడ ఈ అంటుగట్టే ప్రాసెస్ ఎలా ఉంటుందో అది నేను ఇక్కడ పెట్టాను. అయితే ఇక్కడ అంటుగట్టడం జరిగినప్పుడు నీవు ఇందులో నిలవాలి. అంటే మంచి ఒలివ యొక్క వేరులో నుంచి వచ్చే ఆ సారమును నువ్వు తీసుకొని నువ్వు ఇలాగా బహుగా ఫలించాలి. ఫలించటం కోసము లేదా దేవుని చిత్తమును, దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్చుట కోసము దేవుడు ఈ మంచి ఒలివలోనికి, చెడు అంటే అడవి ఒలివలో నువ్వు ఉన్నప్పుడు అక్కడ దేవుడు అక్కడే నిన్ను వదిలిపెట్టకుండా తన ప్రేమను బట్టి నిన్ను అక్కడి నుంచి నరికింపజేసి బాప్టిజం ద్వారా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏది? మంచి ఒలివలోనికి తీసుకొచ్చాడు. మంచి ఒలివలోనికి వచ్చేసరికి అయిపోలేదు. ఇప్పుడు భయభక్తులు కలిగి, తర్వాత విశ్వాసం కలిగి దేవునికి లోబడుతూ జీవించాలి. ఎందుకంటే ఒకవేళ ఆ విధంగా జీవించకపోతే దేవుడు ఇక్కడి నుంచి కూడా నిన్ను నరికేస్తాడు. ఇక్కడి నుంచి నరికింపజేసి నిన్ను మంచి ఒలివలోనికి తీసుకొచ్చిన తర్వాత ఈ మంచి ఒలివలో నువ్వు ఎలా ఉండాలో అలాగ ఉండకపోతే దేవుడు ఇక్కడి నుంచి నరికేస్తాడని వాక్యము తేటగా సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ఇంకా దేవుడు నన్ను ఏమి చేయలేడు అనుకుంటారు. దేవుని వల్ల నన్ను ఏమైనా చేయటానికి దేవునికి ఏం చేత కాదు, కాబట్టి దేవుడు నేనేం చేసినా కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు అనుకుంటారు. మూర్ఖులారా, అవివేకులారా, అవిశ్వాసులారా, దేవుని వాక్యాన్ని విచ్చలవిడిగా జీవించేవారులారా, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు సహిస్తున్నాడో అది ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఒక్క క్షణము కోపగించుకుంటే ఆ కోపం వల్ల ఏం జరుగుతుందో మీరు ఒకసారి వివేచించండి. ఎందుకంటే ఈరోజు చాలామందికి ఏముంటుందంటే ఒక ధీమా,
నేను బాప్టిజం తీసేసుకున్నాను, నేనేదో ప్రార్థనకు వచ్చేస్తూ ఉన్నాను, నేనేదో ఎంతో కొంత కానుకలు ఇచ్చేస్తూ ఉన్నాను, కాబట్టి నేను ఇంకా నాకేం కాదు, నేను రహస్యంగా ఎన్ని పాపాలు చేసినా, నేను బహిరంగంగా ఎన్ని పాపాలు చేసినా, ఎంత విచ్చలవిడిగా నేను జీవించినా నన్ను అనేవారు లేరు, నాకు ఎవరు ఏమీ చేయలేరు అని చాలామంది గర్విస్తూ ఉంటారు. విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు జంతువుల కంటే హీనంగా. ఎందుకంటే వారు మేము విశ్వాసులము, మేము రక్షింపబడ్డా, మేము అన్యుల వలె తిరగకూడదు, అన్యుల వలె మాట్లాడకూడదు, అన్యుల వలె మేము ప్రవర్తించకూడదు అనే విషయాన్ని మరచి ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ప్రభు యేసుక్రీస్తు నామములో హెచ్చరిస్తూ ఉన్నాను, మీరు ఒకవేళ మీ పద్ధతులు మార్చుకోకపోతే, మీ జీవితాన్ని మార్చుకోకపోతే, మీ విధానాన్ని మార్చుకోకపోతే మాత్రం దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నిన్నును నరికివేయటం జరుగుతుంది. నిన్ను కూడా మంచి ఒలీవలో నుండి నరికి పారవేయటం జరుగుతుంది. కాబట్టి అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నా, దేవుని నమ్ముకున్నా, ప్రభుని యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిత్య సత్యవంతుడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకున్నా, ఆయన నిత్య జీవమని తెలుసుకున్నా, బాప్టిజం కోసం ముందుకు వచ్చావు, బాప్టిజం తీసుకున్నా, అయితే ఇప్పుడు నీకు నచ్చినట్టుగా జీవిస్తూ పోతే దేవుడు ఊరుకుంటాడు అనుకోవద్దు. నేను రక్షింపబడ్డాను కాబట్టి ఇంకా నాకు నాశనము కలగదు, లేదా నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను నరకానికి వెళ్ళను అంటానికి లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నీవు కూడా నరికివేయబడతావు. నువ్వేం గొప్ప కాదు దేవుని దృష్టిలో, లేదా దేవుడు నిన్ను ప్రేమించి నీకేమిచ్చాడు, ఒక గొప్ప ధన్యతను అనుగ్రహిస్తే నువ్వేం చేస్తున్నా ఆ ధన్యతను కాలదంతున్నా, అది ఆ ధన్యతను వదిలిపెట్టి అసలు ఎందుకు బాప్టిజం తీసుకున్నావు ఒకసారి ఆలోచించు, ఎందుకు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు ఒకసారి ఆలోచించు. ఈరోజు 4 పైసలు 4 డబ్బులు కనిపించేసరికి, మంచి ఆరోగ్యాలు వచ్చేసరికి, లేదా ఎంతో కొంత దేవుని మేలులు, దేవుని ఉపకారాలు పొందుకునేసరికి ఇప్పుడు దేవుడు నీకు చీప్ అయిపోయాడు, ఇప్పుడు దేవుడు నీకు అడ్డైపోయాడు, దేవుడు నీకు ఒక ఏమంటా నిన్ను హింసించేవానిగా లేదా నిన్ను బాధ పెట్టేవానిగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకే ఇలాంటి దుర్మార్గులకు తగిన బుద్ధి దేవుడు చెప్పబోతున్నాడు. రానున్న దినాల్లో తగిన బుద్ధి దేవుడు చెప్పబోతున్నాడు. వాళ్ళు భయపడినట్టుగానే భయపడుతున్నారు, కానీ నిజానికి వారిలో భయం లేదు. కాబట్టి నీ వెన్నులో వణుకు పుట్టేటట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నేను అందుకే సంఘంలో కూడా చెప్పాను, దేవుడు మన మధ్యలో ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడంటే వినువారి చెవులు గగ్గోలు పెట్టి, అంటే వినువారి చెవులు వణికిపోయే విధంగా, లేదా వారు వెన్నులో వణుకు పుట్టే రీతిగా, వాళ్ళు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. కాబట్టి విశ్వాసులారా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రహస్య జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, మీ యొక్క బహిరంగ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. మీలో భయం ఉందా లేదా, విధేయత ఉందా లేదా, దేవునికి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారు ఏంటి అనేది ఈ యొక్క లాక్డౌన్ వచ్చిన కారణాన్ని బట్టో, లేకపోతే ఈ వైరస్ కారణాన్ని బట్టి కొంచెం నేను రానంత మాత్రాన, సహవాసం మనందరం కలిసి సమాజంగా కూడుకోనంత మాత్రాన విచ్చలవిడిగా జీవించాలని రూల్ ఏమి లేదు. నీకు భయం ఉంటే ఈ సహవాసంగా కూడుకోకపోయినా భయంతో బ్రతుకుతావు, విశ్వాసంతో బ్రతుకుతావు. ఒక విశ్వాసిగా బ్రతుకుతున్నావా, ఒక భయభక్తులు కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా, లేదా నీచంగా తుచ్చంగా ఒక జంతువు కంటే హీనంగా బ్రతుకుతున్నావా? ఆలోచించు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా సరే, ఎక్కడి వారైనా సరే, మీరు దేవుణ్ణి నిర్లక్ష్యపరిస్తే మాత్రం విడిచిపెట్టేది లేదు. అంత పెద్ద మీకు తెలుసు, నేను వారిని సాతానికి అప్పగించడం జరిగింది. తిమోతి గారిని, భవాని సిస్టర్ని సాతానికి, రాజేందర్ని కూడా సాతానికి అప్పగించడం జరిగింది. ఎందుకంటే వారి హోదాన్ని నేను చూడలేదు. వాళ్ళు మాకేం చేశారు, వాళ్ళు మాకు ఎంతో కొంత దేవుని ప్రేమను బట్టి వాళ్ళు మాకు సహకారులు కొంతకాలం ఉండేది. వాళ్ళు నటించలేదు రెండో విషయం. అంటే వారి హోదాను చూసో, వారి స్థితిగతులను చూస్తే నేను వారిని విడిచిపెట్టకుండా, వారు తిరగబడిన తిరుగుబాటును బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి గర్వాన్ని బట్టి వారిని సాతానికి అప్పగించడం జరిగింది. రాజేందర్ కూడా మరి లెక్కకు చూస్తే బంధువు అవుతాడు, ఆ బంధువైనా కూడా నేను విడిచిపెట్టలేదు.
ఆయన చేసిన పాపానికి సాతానికి అప్పగించడం జరిగింది. అలాగే ఈరోజు మీలో కూడా ఎంతోమంది విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు. ఎంత వాక్యం చెప్పినా వాక్యం వినకుండా, నువ్వు వాక్యం వినకుండా చెవులు మూసుకున్నంత మాత్రాన దేవుడు కళ్ళు మూసుకోడు. గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్నవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడే మాటలు, తిట్టే బూతులు, నువ్వేమేం మాట్లాడుతున్నావు, ఇండైరెక్ట్ మాటలు అన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు, అన్నీ వింటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి బహు తీవ్రంగా నీ పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే ఈరోజు ఏదో 4 రాళ్ళు కనిపిస్తున్నాయి, నేను మంచిగా ఉన్నాను అనుకోవద్దు దయచేసి. అక్కడి నుంచి పడిపోవడానికి ఎంతోసేపు కాదు. అక్కడి నుంచి నువ్వెంత పైకి ఎక్కినా సరే, ఎంత ఎదిగినా సరే, ఆ స్థాయి నుంచి కిందికి పడిపోవడానికి ఒక్క రోజు చాలు. ఎంతో ధనవంతుడని యోబు ఒక్క రోజులోనే ఒక ధూళిలో కూర్చొని గోనె పట్టె కట్టుకొని ఏమీ లేనివానిగా, పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఏమీ లేనివానిగా ఒక మూలన పడి ఉన్నాడు, లేదా ఒక చోట బూడిదలో పడి ఉన్నాడు. అది దేవుడు చేయగలడు. కాబట్టి ఈరోజు గర్వింపక భయపడుమని ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీలో భయం లేదా? భయము దేవుడు తీసుకొస్తాడు. కానీ ఆ భయము నువ్వు చచ్చేంత వరకు పోదు. మరి ఎందుకంటే అది కలలో కూడా, నిద్రించినప్పుడు కూడా భయం నీలో ఉండిపోతుంది. కాబట్టి అంత తీవ్రమైన దుస్థితికి తెచ్చుకోకుండా దేవుడు నిన్ను అడవి ఒలివ నుండి నరికి మంచి ఒలివులోని తీసుకొచ్చాడు. ఈ మంచి ఒలివులోని తీసుకొచ్చి నిన్ను అక్కడ అంటుగట్టి నీవు ఫలించుటకు తగిన సారాన్ని ఇస్తూ ఉన్నాడు. తగిన సహవాసాన్ని, తగిన వాక్యాన్ని, ఇవన్నీ కూడా నీకు అందించి నువ్వు ఫలించమని దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉంటే, ఆ ఫలించడానికి బదులు నువ్వు నిష్ఫలునిగా, అంటే ఫలింపని ఒక చెట్టుగా, ఫలింపని ఒక కొమ్మగా పడి ఉంటూ ఉన్నాను. నీలో నేత్రాశ, శరీరాశే కానీ, నేత్రాశే కానీ, తర్వాత జీవపు డంబమే కానీ, ఇవన్నీ కూడా నీలో కానవస్తూ ఉన్నాయి. వీటికి నువ్వు చోటిస్తూ ఉన్నావు. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. తర్వాత సాతానికి అప్పగించే పరిస్థితికి వచ్చినప్పుడు, లేదా నువ్వు నరికివేయబడిన పరిస్థితికి వచ్చినప్పుడు, దేవుడు అలాంటి పరిస్థితికి వచ్చినప్పుడు అప్పుడు కేకలేసి లేదా గగ్గోలు పెట్టి అయ్యో మాకు అన్యాయం జరిగిపోయిందంటే ఏమీ జరగదు. అప్పుడు ఏ మార్పులు ఉండవు. ఒకసారి దేవుడు తీర్మానం తీసుకున్నంత వరకే. ఒకసారి దేవుడు ఏదైనా తీర్మానం తీసుకున్నాడా, దేవుడు దాన్ని కఠినంగా ఆచరింపజేస్తాడు. కాబట్టి తీర్మానం తీసుకుని, అందుకే వాళ్ళు కూడా అనుకున్నారు, మేము రాకపోయినా నడుస్తుంది, మేము అందరిలాగా మమ్మల్ని కూడా వదిలేస్తాడు అనుకున్నారు. అందరిలాగా మమ్మల్ని కూడా వదిలేస్తాడు అనుకొని వాళ్ళు గర్వించారు, అతిశయించారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే లెక్క చేయలేదు, ఎంత చెప్పినా లెక్క చేయలేదు. అయితే తీరా సాతానికి అప్పగించేసరికి ఇప్పుడు వాళ్ళకు ఊహించని విధంగా వాళ్ళు పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదు. వాళ్ళు మారుమనసు పొంది పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఫరోని ఏ విధంగా అయితే నాశనానికి దేవుడు వదిలేశాడో, ఆ విధంగా వారిని కూడా దేవుడు విడిచిపెట్టేశాడు. అలాగే మీలో కొంతమంది కూడా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అట్టి వారిని కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీకున్న బలహీనతలు దేవుడు ఎరుగు, కానీ ఆ బలహీనతలను ఆసరాగా చేసుకొని విచ్చలవిడి జీవితాన్ని జీవించవద్దు. నీ బలహీనతల నుంచి విడుదల పొందుటకు దేవుని ఎదుట నువ్వు చేసే ప్రార్థన ఏంటో దేవుడు చూస్తూ ఉన్నాడు. అసలు నువ్వు బలహీనతల నుంచి విడుదల పొందాలనుకుంటున్నావా, లేదా బలహీనతలనే సాకు చెప్పి దాంట్లోనే పడి ఉండాలనుకుంటున్నావా అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నిన్ను నరికి వేయకముందే, అందుకే నీవును నరికివేయబడుదువు. అందుకే ఎంతో స్పష్టంగా ఇక్కడ ఏమని రాసింది చూడండి. ఏమవుతుందంటే ఇక్కడ నీవును నరికివేయబడుదువు. కాబట్టి నిన్నేదో దేవుడు తీసుకొచ్చాడు కొమ్మ, అంటే మంచి ఒలివలో అంటుగట్టబడిన తర్వాత ఇంకా నువ్వేం చేసినా నడిచిపోతుంది అనుకోవద్దు బ్రదర్ అండ్ సిస్టర్. కాబట్టి ఈ అంత దినాల్లో దేవుడు తీవ్రమైన, ఎందుకంటే సంఘాన్ని పవిత్రపరచడం, సంఘం అంటే సరియైన సంఘాన్ని కట్టడం, సరియైన విధంగా సంఘమును కట్టడం అనేది దేవుని ఒక ప్రణాళిక. అందుకే దేవుడు ఈ సంఘమును కట్టే ఏదైతే ప్రణాళిక ఉందో లేదా కార్యం ఉందో దాని వేగం, అంటే దేవుడు వేగం అంటే దాని స్పీడ్ పెంచబోతున్నాడు, దాని వేగం పెంచబోతున్నాడు. కాబట్టి ఎవరైతే సరిగ్గా అవకతవకలు కలిగి లేదా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తారు, అందుకే ఇక్కడేమో నిలవని ఎడల
నువ్వు విశ్వాసంలో నిలవనీడలు ఒక విశ్వాసిగా జీవించకపోతే, ఒక విశ్వాసిగా జీవించక అవిశ్వాసిగా జీవించినట్లయితే, అప్పులు చేస్తూ, మోసాలు చేస్తూ, లేదా రకరకాల అబద్ధాలు చెప్తూ, ఇష్టారాజ్యంగా కామానికి లేదా మోహానికి, రకరకాల పాపపు క్రియలకు చోటిస్తూ ఒక అవిశ్వాసిగా జీవిస్తే మాత్రం విడిచిపెట్టడు, నిన్ను నువ్వు విడిచిపెట్టడు. దేవుడు నిన్ను నువ్వు విడిచిపెట్టడు. నీకెంత ఆస్తి ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీకెంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా సరే, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుని దగ్గర నుంచి తప్పించుకోగలవా? దేవుని చేతిలో నుండి నువ్వు తప్పించుకోగలవా? అందుకే వాక్యం ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన మనం ఎలాగూ తప్పించుకుందామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి జీవం గల దేవుని చేతిలో పరుట బహు భయంకరమని వాక్యం సెలవిస్తుంది. ఆ వచనాన్ని కూడా మీకు నేను చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, జీవం గల దేవుని చేతిలో బరుట బహు భయంకరము. జీవం గల దేవుని చేతిలో బరుట బహు భయంకరము. ఇది చక్కగా అర్థం చేసుకోవాలి. నన్ను ఎవరు ఏమి చేసేవారు లేరు అనుకోవద్దు. కాబట్టి జీవం గల దేవుని చేతిలో పడితే ఏమవుతుంది? నీవు నరికివేయబడతా. నువ్వు సరిగ్గా లేకపోతే నిన్ను దేవుడు నశింపజేస్తాడు, నిన్ను నరికి పాతాళంలో పడేస్తాడు. కాబట్టి దయచేసి ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ జీవం గల దేవుని చేతిలో పరుట బహు భయంకరమైన వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఈరోజు మంచి ఒలీవలోనికి, అడవి ఒలీవలో నుండి మంచి ఒలీవలోనికి నువ్వు తేబడ్డిన తర్వాత, ఆ ఒలీవలో ఆ కొమ్మగా, ఆ చెట్టులో ఒక కొమ్మగా నువ్వేం కావాలి? అందుకే ఇక్కడ ఏమిటంటే ఒక కొమ్మగా నువ్వు అక్కడ ఏం కావాలి? ఉండాలి. ఎలా ఉండాలంటే విశ్వాసంతోనూ, తర్వాత భయముతోనూ వణుకుతోనూ అక్కడ ఉండాలి. విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తే నువ్వు నరికివేయబడతావనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు చాలామంది గర్విష్ఠులు, విశ్వాసులుగా పిలువబడుతున్న అనేక మంది గర్విష్ఠులు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు నన్ను ఏం చేయలేడు, దేవుడు నన్ను రక్షిస్తాడే కానీ నన్ను నశింపచేయడు, దేవుడు నన్ను విడిపిస్తాడే కానీ నన్ను తిరిగి సాతానికి అప్పగించడు అని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఏమంటారంటే సాతానికి దేవుడు ఎందుకు అప్పగిస్తాడు, అది కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడతారు. దానికి కూడా ఈరోజు ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎక్కడుందంటే న్యాయాధిపతులు 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ న్యాయాధిపతుల్లో మనం చూసినట్లయితే యెహోవా కోపం ఏమైందంటే రగిలి, కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆయన దోచుకొను వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలగజేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయన గనక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు నా జోబులో ఉన్నాడు అనుకుంటారు, దేవుడు నా చేతిలో ఉన్నాడు, నేను ఏం చేసినా సరే దేవుడు చూస్తూ ఉంటాడే కానీ నన్నేమీ చేయడు అనుకుంటారు. ఇలాంటి మూర్ఖులకు దేవుడు రానున్న దినాల్లో బుద్ధి చెప్పబోతున్నాను. ఇలాంటి గర్విష్ఠులకు, కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ఇలాంటి మాటలు మాట్లాడే గర్విష్ఠులకు దేవుడు రానున్న దినాల్లో బుద్ధి చెప్పబోతున్నాడు. దేవుడు భూమిని తలకిందులు చేయబోతున్నాడు. క్రైస్తవ లోకాన్ని కొరడాలు జులిపించి, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వ్యాపారం చేసేవారు లేదా నామకార్థంగా అంటే నిజానికి క్రైస్తవులకు కాని వారిని కొరడాలు జులిపించి మరి వెళ్ళగొట్టబోతున్నాడు. ఇదే యెహోవా వాక్కు. రానున్న దినాల్లో అతి త్వరలో ఇది దేవుని ఈ కార్యం దేవుడు చేస్తూ ఉండగా మీరు చూస్తారు, వింటారు. కాబట్టి ఇక్కడ యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండేది.
ఎందుకు మండెను అనేది పైన మనం చదివితే అక్కడ క్లియర్గా మనకు చూపిస్తారు. అయితే ఇక్కడ ఏముందంటే ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. తర్వాత ఇక్కడ ఏముంది, ఇజ్రాయేలీయులను దోచుకొనిరి వారు, తర్వాత ఆయన చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. ఈరోజు చాలామంది ఏమంటారంటే, అదో దేవుడు రక్షిస్తాడే కానీ దేవుడు నశింపజేయుడు లేదా సాతానికి అప్పగించడు. సాతానికి అప్పగించడు అనే ఆ మాట ఎవరంటారంటే, వాక్యం ఎరకని అవివేకులు అంటారు, అజ్ఞానులు అంటారు. దేవుని వాక్యం వారికి తెలియదు, దేవుని స్వభావం వారికి తెలియదు, దేవుని గొప్పతనం వారికి తెలియదు, దేవుని యొక్క దేవుని ఉన్నత ప్రణాళిక ఏంటో వారికి తెలియదు. వాక్యం తెలియక విచ్చలవిడి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడేవారు దేవుని అడ్డు పెట్టుకొని దేవుని ఆశీర్వాదాల కోసము, దేవుని కాపుదల కోసము దేవుని ఆశ్రయిస్తారు. కానీ దేవుని భయం వారిలో ఉండదు, దేవుని భక్తి లేదా విధేయత, విశ్వాసం వారిలో ఉండదు. ఆ విశ్వాసుల కంటే హీనంగా, అన్యజనుల కంటే నీచంగా బ్రతుకుతారు వాళ్ళు. అందుకే ఇక్కడ న్యాయాధిపతుల్లో మనం చూస్తే ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పుడల్లా, తప్పు అంటే దోషము చేసి పాపము చేసి దేవుని కోపం పుట్టించినప్పుడల్లా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించినట్టుగా మరలా వాళ్ళు దేవుని తట్టు తిరిగి కాపాడమని, రక్షించమని పశ్చాత్తాపడి మారుమనసు పొంది దేవునికి మొరపెట్టినప్పుడు ఒక న్యాయాధిపతిని నిలబెట్టి ఆ శత్రువుల చేతిలో వారిని విడిపించేది. అందుకే న్యాయాధిపతుల గ్రంథం మనకేం చెప్తుంది, దేవుడు తన ప్రజలను శత్రువు చేతికి అప్పగించగలడు, ఆ శత్రువు చేతి నుండి విడిపించనుగలడు. కాబట్టి ఈరోజు దేవుడు ఆ సాతాను అంటే నిజమైన శత్రువు అయిన సాతాను చేతుల నుండి మనం విడిపించడమే కాకుండా, నీవు మంచి ఒలివలో నిలకడగా ఉండకపోతే, విశ్వాసిగా ఉండకపోతే, భయభక్తులు కలిగి ఉండకపోతే నిన్ను తీసుకెళ్ళి సాతాను చేతికి అప్పగించుటకు కూడా దేవునికి అధికారం ఉంది. ఈరోజు ఒక వ్యక్తి ఏమంటాడంటే, కేఎస్ చెలం అని, ఆయన ఏమంటాడంటే, నీవెవరివి ఇతరులను శపించడానికి అన్నట్టుగా ఆయన నన్ను ప్రశ్నిస్తూ, నేను దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తిని, నా ద్వారా ప్రజలను దేవుడు రక్షిస్తాడు, నా ద్వారా ప్రజలను ఏం చేస్తాడు, రెండు ఉన్నాయి. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే నీ ద్వారా నశింపజేయుటకు లేదా నీ ద్వారా రక్షింపజేయుటకు కూడా సామర్థ్యం. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం ఒకసారి చదివితే, ఇర్మియా గ్రంథంలో ఒకసారి 1వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడేముంది, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరును ముట్టి ఇలాగు సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినము నా జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నా. ఈరోజు చాలామందికి ఏంటంటే వారికి తెలియక అంటే వాళ్ళంతగా నిజమైన దేవుని విశ్వాసులైతేనేమో వాక్యాన్ని ఎరిగి ఇదేంటి అని తెలుసుకుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే చర్చిలోకి వెళ్ళి నిద్రలు పోతారు, ఇంకొంతమంది చర్చికి వెళ్ళి ఫోన్లు చూస్తారు, ఇంకొంతమంది చర్చికి వెళ్ళి ఏదో లాస్ట్కి పాస్టర్తో ప్రార్థన చేయించుకోవడానికి కొంతమంది పోతారు, కొంతమంది పాటలు అయిపోయినాక వెళ్తారు, కొంతమంది చివరికి వెళ్తారు, కొంతమంది వెళ్తే వెళ్ళాము లేకపోతే లేదు అన్నట్టుంటారు. ఇలాంటి దౌర్భాగ్యంగా నిత్యంగా బ్రతికే ఈ క్రైస్తవులకి వాక్యం ఏం తెలుస్తుంది? ప్రశ్నలు ఏగానే అయిపోదు. చాలామంది ప్రశ్నించేస్తాం. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా వాటన్నిటికీ జవాబున్నా, నీవు ప్రశ్నించే అర్హత నీకుందా లేదా ఆ ప్రశ్న నీకు ఎందుకు వస్తుందో ఒకసారి ఆలోచించు. ఈరోజు చాలామందికి ఏంటంటే, నువ్వెవరివి శపించడానికి, మరి నేను యేసుక్రీస్తు నామములు ఆశీర్వదించినప్పుడు నువ్వెవరివి ఆశీర్వదించడానికి అడగలేదే? నేను యేసుక్రీస్తు నామములు ప్రార్థించి నీకు రోగాలు వచ్చినప్పుడు, నొప్పులు వచ్చినప్పుడు, చావు బ్రతుకులో ఉన్నప్పుడు ప్రార్థించినప్పుడు, దేవుడు నేను స్వస్థపరిచినప్పుడు నువ్వెవరివి యేసుక్రీస్తు నామములు నన్ను స్వస్థపరచడానికి అని అడగలేదే? నీ కుటుంబ సమస్యల చేత నువ్వు బాధపడుతున్నప్పుడు యేసుక్రీస్తు నామములో దేవుడిచ్చిన భారం మేరకు అనేకమైన సమస్యల నుంచి నేను బయటికి తీసి నిన్ను ఆత్మీయంగా నేను ప్రోత్సహిస్తూ నేను ఆత్మీయంగా ఒక స్థాయికి తీసుకొస్తున్నప్పుడు నువ్వెవరివి ఇవన్నీ నాకు చేయడానికి అని అడగలేదే? అవన్నీ అడగరు. అప్పుడేమో మౌనంగా ఉంటారు, అప్పుడేమో మా పాస్టర్ మంచోడు అనేసి గొప్పలు చెప్పుకుంటారు, డప్పులు కొట్టుకుంటారు.
కానీ ఎప్పుడైతే వారు చేసిన క్రియల మేరకు వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, లేదా గర్వించినప్పుడు, తిరగబడినప్పుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా లేచినప్పుడు, మళ్ళీ వారి వాక్యానుసారంగా నిలబడి వారి పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటే అప్పుడు నాలుకలు పెద్దగా అవుతాయి. అప్పుడు నాలుకలు పెద్దగా అయిపోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వాడు వీడు అంటారు, అమ్మ నక్కను తిడతారు, భార్య పిల్లలు తిడతారు, రాజ్యంగా మాట్లాడతారు, నోటికి ఎంత వస్తే అంత వాగుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం, మంచిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ వాక్యాన్ని మనం ఎందుకు పరిశీలిస్తూ ఉన్నాం? ఎందుకంటే దేవుడు ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, బైబిల్లో అనేకమైన వచనాలు ఉన్నాయి. ఆయన వారి చుట్టూ ఉన్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించాను. అలాంటప్పుడు ఈ రోజుల్లో కూడా పాత నిబంధనలో ఉన్న విశ్వాసులు లేదా ఇశ్రాయేలు ప్రజలే సరిగ్గా బ్రతకనప్పుడు వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. అందుకే అలాగే మనము ఆశీర్వచనాలు, ద్వితీయోపదేశకాండం 28వ వచనాన్ని, 28వ అధ్యాయంలో కూడా చూస్తే ఆశీర్వచనాలు, శాపవచనాలు అక్కడ మనం చూసినప్పుడు శాపవచనంలో కూడా స్పష్టంగా రాస్తుంది, నేను మిమ్మల్ని శత్రువుకి అప్పగిస్తాను, శత్రువు చేతికి అప్పగిస్తాను. ఇలా ఎన్నో వచనాలు ఉన్నాయి, ఒకటే కాదు ఎన్నో వచనాలు ఉన్నాయి. కానీ ఇవి ఎరగని వాళ్ళు ఏమంటారంటే సాతానికి అప్పగించడం ఎక్కడుంది, దేవుడు రక్షిస్తాడే కానీ నశింపజేయడు, లేదా ఇది చేస్తాడు అది చేస్తాడు. ఏంటండి దేవుడు వాక్యం అరగకపోతే నాకు తెలియదు, నాకు తెలియచేయమని అడగాలే కానీ అంతా తెలిసిపోయినట్టుగా, బైబిల్ గ్రంథమంతా తెలిసిపోయినట్టుగా, వాక్యమంతా తెలిసిపోయినట్టుగా ఇష్టారాజ్యంగా ఎంత పడితే అంత మాట్లాడటం మంచిది కాదు. ఇది కూడా తీర్పులోనికి వస్తుంది, అది కూడా తీర్పులోనికి వస్తుంది. తెలియకపోతే తెలియదు, నాకు తెలియచేయమని చెప్పాలి. తెలియకపోతే అడగాలి, అడిగి తెలుసుకోవాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే మనుషుడు పలికే ప్రతి వ్యర్థమైన పలుకునకు తీర్పు దినాన లెక్క చెప్పాల్సి వస్తుందని మత్తయి సువార్తలో యేసు ప్రభువే స్వయంగా చెప్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యెహోవాకు కోపం పుట్టిస్తే, దేవునికి కోపం వస్తే ఇశ్రాయేలు ప్రజలను దోచుకునే వారి చేతికి అప్పగించినట్టుగా నిన్ను కూడా సాతాను చేతికి, దుష్టాత్మల చేతికి అప్పగిస్తాడు. జాగ్రత్త. అందుకే ఈరోజు మంచి ఒలీవలో ఏం కావాలి? మంచి ఒలీవలో అంటుగట్టబడిన వారమై. అందుకే ఇక్కడ మంచి ఒలీవలో, నీవు ఒకప్పుడు అడవి ఒలీవలో ఉన్నప్పుడు నిన్ను నరికి, అక్కడి నుంచి ఒక కొమ్మగా ఉన్న నిన్ను నరికి, అక్కడి నుంచి బాప్టిజం ద్వారా నిన్ను మంచి ఒలీవలో అంటుగట్టినప్పుడు, నువ్వు అంటుగట్టబడితే సరిపోదు, అంటుగట్టబడిన నీవు భయభక్తులతో జీవించాలి, విశ్వాసంతో జీవించాలి. మోసాలు చేయటం, అబద్ధాలు చెప్పటం, అప్పులు చేయటం, లేదా విచ్చలవిడి జీవితాన్ని లోకములో ఉన్నటువంటి లోకాశల మేరకు, శరీరాశల మేరకు, మనసు యొక్క కోరికల మేరకు జీవించడం అనేది ఇది ఒక మంచి ఒలీవలు అంటుగట్టబడిన కొమ్మ చేయాల్సిన పని కాదు, లేదా సరియైన విశ్వాసం చేయాల్సిన పని కాదు. కాబట్టి నీ కోరికలన్నీ కూడా సిలువ వేసి దేవుని చిత్తమును నెరవేరుస్తూ దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. అందుకే ఈరోజు వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఇప్పుడు నన్ను విడిచిపెట్టడమే కాకుండా నా మీద నిందలు మోపి రకరకాలుగా నేను ధనాపేక్ష నాలో ఉందంట, వాళ్ళంతా స్వార్థమేనంట, తర్వాత నేను బుద్ధిని వాడతానంట, నేను దేంట్లో కరెక్ట్గా లేనంట, ఇలా ఎన్నో మాటలు చెప్తూ ఉన్నారు. అవన్నీ వింటూ ఉంటే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇలా వాళ్ళ స్వార్థం కోసం బతకాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం కావాలి? వారి హోదా మేరకు కార్లు, బంగ్లాలు, తర్వాత రకరకాల ఒక ఉన్నత విలువైన బట్టలు, విలువైన స్థలాలు, ఇవన్నీ కావాలని వాళ్ళు ఆశపడ్డారు. ముందు నుంచి వాక్యం అనుమతించని కారణాన్ని బట్టి, వాక్యము కరాఖండిగా ఉన్నట్టుగా పరదేశులుగా యాత్రికులుగా జీవించాలని చెప్పిన కారణాన్ని బట్టి అది వారికి నచ్చక వారు దానిని వాక్యాన్ని నన్ను కాదు, వాళ్ళు వాక్యాన్ని త్రోసిపుచ్చి ఈ వాక్య ప్రకారంగా నడిచే సమర్పణ లేక ఇప్పుడు ఆ వాక్యాన్ని విడిచిపెట్టడమే కాకుండా అలాంటి వాక్యం చెప్పి నా మీద నిందలు మోపి నా గురించి చెడ్డగా వాగి వాళ్ళు ఏదో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అంటాను, ఒకవేళ నాలో ధనాపేక్ష ఉంటే నేను ఎందుకు డబ్బులు దాయటం లేదు?
మరి ధనాపేక్ష ఉన్న వాళ్ళందరూ డబ్బులు దాస్తున్నారా? దాయటం లేదా? నేనెందుకు డబ్బులు దాయటం? నా భార్య పిల్లల మీద నేను ఎందుకు అకౌంట్లు ఓపెన్ చేసుకొని వారి పేరు మీద ఎందుకు నేను డబ్బులు దాయటం లేదు? రూపాయి దేవుడు నాకు ఇచ్చిన ప్రతి రూపాయి సంఘం కోసం, సంఘంలోని విశ్వాసుల కోసం, సంఘం అవసరం కోసం నేను ఖర్చు పెడుతూ ఉంటే అదంతా మీకు తెలియదా? మీకు మీ పిల్లలకి తెలియదా? మీకు మీ తల్లిదండ్రులకు తెలియదా? మీకు మీ కుటుంబానికి తెలియదా? ఇంత తెలిసిన తర్వాత కూడా ఈరోజు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఎవరో గాలి మాటలు మాట్లాడేసరికి ఆ మాటలకు చోటిచ్చేస్తా. అందుకే ప్రేమించబడి ఈరోజు నేను అంటాను, నీవు నరికివేయబడకుండా ఉండాలి అంటే, విశ్వాసిగా జీవించు, విశ్వాసంతో జీవించు, భయభక్తులతో జీవించు. మళ్ళీ చెప్తున్నాను, భీమడోల్లో కానీ ఇప్పుడు వాళ్ళు కేసు దాకా పోయారు. నేను వాళ్ళని సాతానికి అప్పగించిన కారణాన్ని బట్టి వారు నా మీద కేసు పెట్టారు, బుకాయించి కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ఆరోగ్యం బాగైన తర్వాత నేను వెళ్ళి వాళ్ళని కలవాలి. కాబట్టి అంటే అలాగే ఇప్పుడు అయ్యో మరి సాతానికి అప్పచెప్పేస్తే వాళ్ళు కూడా కేసులు పెడతారని భయపడేది ఏమీ లేదు. ఇంకా రాజేంద్ర వాళ్ళకి తెలియదేమో, రాజేంద్ర వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? అలాగే రేపు ఎవరినైనా సైతానికి అప్పచెప్పేస్తే వాళ్ళు కేసులు పెట్టుకొని, లేదా నన్ను వచ్చి నన్ను ఉమ్మేసి నన్ను తిట్టి కొట్టి ఏం చేసినా పర్వాలేదు, కానీ జీవం గల దేవుని చేతిలో బరుట బహు భయంకరమైన వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మీకు అవకాశం, ఏండ్ల తరబడి అవకాశం ఇవ్వటం జరిగింది, మీకు మీ పిల్లలకు అవకాశం ఇవ్వటం జరిగింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక విశ్వాసిగా బ్రతుకుతారా? మంచిది. లేకపోతే మిమ్మల్ని సాతాను చేతికి అప్పగించడం ఖాయము. ఎందుకంటే ఇది ఈ కార్యం నేను కాదు స్టార్ట్ చేసింది, దేవుడు స్టార్ట్ చేసింది. దేవుడు ఆరంభించిన కార్యం ఎన్నడూ ఏం కాదు, అది సగంలో అర్ధాంతరంగా ఆగిపోదు. నేను అందుకే ముందే చెప్పాను, వాళ్ళే కాదు, వాళ్ళు స్టార్టింగ్ మాత్రమే. ఇంకా చాలామంది సాతాను చేతికి అప్పగించే రోజులు రాబోతున్నాయి. మీరు పశ్చాత్తాపడి మారుమనసు పొందకపోతే, మీ కుటుంబ విధానం, మీ కుటుంబం కానీ మీ వ్యక్తిగత జీవితం కానీ మార్చుకోకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా సాతానికి అప్పగించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి, సరే మీకు పొరపాటు జరిగింది, నువ్వు పశ్చాత్తాపడ్డావు, మారుమనసు పొందావు, సరే క్షమింపబడతా, దేవుడు నేను క్షమిస్తాడు. లేదా దేవుని దాసునిగా నేను కూడా క్షమించడం కోసం ప్రార్థిస్తా, మిమ్మల్ని కనికరిస్తా. మిమ్మల్ని పిల్లలు ఏ విధంగా అయితే టాయిలెట్ పోసినప్పుడు లేదా ఏదైనా లాట్రిన్ పోయినప్పుడు వాళ్ళని కడిగి, వాళ్ళను ఏం చేస్తుంది, తల్లి ఏం చేస్తుంది, కడిగి మళ్ళీ ఎత్తుకుంటుంది, వాళ్ళకి స్నానాలు చేయించి మళ్ళీ ఎత్తుకుంటుంది. వాళ్ళు లాట్రిన్ పోయారు కదా, టాయిలెట్ పోసారు కదా అని వాళ్ళని విసిరేది కదా. అలాగే విశ్వాసుల్లో లోటుపాట్లు జరగవచ్చు, తప్పిదాలు జరగవచ్చు. వాటి విషయంలో నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? మారుమనసు పొంది నేను మళ్ళీ దేవుని వైపు తిరిగి నేను దేవునిలో సరిగ్గా ఉండాలనుకుంటున్నావా? లేదా అదే పాపములో మునిగి తేలుతున్నావా? ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించడం జరుగుతుంది. అదే పాపంలో నువ్వు బ్రతుకుతానంటే నిన్ను మాత్రము విడిచిపెట్టేది లేదు. అందుకే ఇక్కడ స్పష్టంగా ఉంది, నేను కాదు చెప్పిన ఈ మాట, నేను కాదు చెప్పేది. ఇక్కడ వాక్యంలో అపోస్తులుడైన పౌలు చెప్తున్న మాట. ఇక్కడేమంటున్నాడు, నీవును నరికి వేయబడుదువు, తర్వాత నిన్నును విడిచిపెట్టడు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి ప్రేమతోని బిడ్డ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని పరీక్షించు. దేవుని ప్రేమను దేవుడు ప్రేమిస్తున్నాడు కదా అని విచ్చలవిడి జీవితం వద్దు. దేవుడు ప్రేమించగలడు, దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు కదా అని ఇష్టారాజ్యమైన జీవితం వద్దు. అందుకే పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. క్షమించి మిమ్మల్ని దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. కాబట్టి మీకు మీ పిల్లలకి, మీకు మీ కుటుంబానికి ప్రభు యేసుక్రీస్తు నామములో నేను హెచ్చరిస్తున్నాను. విచ్చలవిడి జీవితం వద్దు. మనం దేవుని నమ్ముకున్నాం, విశ్వాసాన్ని కాపాడుకున్నాం. గర్వించొద్దు, దేనిని బట్టి గర్వించొద్దు. నీ దగ్గర ఎన్ని కోట్లు ఎన్ని లక్షలున్నా గర్వించొద్దు. మంచిది కాదు. దీన మనస్సు, ప్రభు ఏదున్నా సరే అది నువ్విచ్చిందే నాయన అని దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, భయభక్తులు కలిగి దేవునికి విధేయత చూపుతూ, దేవుని ఎడల ఒక సమర్పణ కలిగి, దేవుని పట్ల సమర్పణ కలిగి నువ్వు నడిచినట్లయితే దేవుడిని నువ్వు రక్షించే అవకాశం. అందుకే దేవుని మహాకృపను బట్టి ఈరోజు నేను మిమ్మల్ని
నేను బ్రతిమలాడుతూ ఉన్నాను, ప్రభు యేసుక్రీస్తు నామములో హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి అడవి ఒలీవ నుండి మీరు నరికివేయబడకుండా ఉండాలంటే, అందుకే ఇప్పుడు 3 కొమ్మలు మన మధ్యలో నరికివేయబడ్డాయి. తిమోతి, భవానీ, తర్వాత రాజేందర్, ఇంకో శశి సిస్టర్ కూడా ఉంది, ఆమెది కూడా క్లియర్ చేయటం జరుగుతుంది. అంటే వీరిని నరికివేయటం జరిగింది. ఎందుకు అంటే వారు ఏం కాలేదు, నిలవలేదు, విశ్వాసమును బట్టి నిలిచి ఉండలేదు. సరే, నాతో వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే సర్సిం భాషకు చెప్పాలి, లేదా సంఘానికి చెప్పాలి, ఇంకో ఈయన వల్ల మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది అంటే అప్పుడు దర్శిం భాషలు మనకి ఏదైనా పరిష్కారం చేసి, లేదా వారిని ఆయన కింద పెట్టుకొని వారికి ఆయన సహవాసం ఇచ్చునో లేకపోతే ఇంకేమైనా చేసునో దానికి నేను సమ్మతించేవాడిని. కానీ ఆయన పాస్టర్కి చెప్పడంట, విశ్వాసులకు చెప్పడంట, లేదా ఏమీ సరే నాకేమైనా చెప్తున్నాడా అంటే ఏవేవో గాలి మాటలు మాట్లాడి నన్ను మానసికంగా హింసించడం తప్ప, బాధ పెట్టడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. అందుకే ఈరోజు సరే, నేను నాతో నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వెందుకు వాక్య ప్రకారం నడవటం లేదు, నువ్వెందుకు రియల్ ఎస్టేట్ లేకపోతే ఈ వ్యాపారం అనుకుంటూ, లేకపోతే స్థలాలు అనుకుంటూ, ఇవనుకుంటూ అవనుకుంటూ లోకపరంగా ఎందుకు వెళ్ళిపోయావు? నెలల్లోనే 6 నెలల లోపే వాళ్ళ నిజ స్వరూపం ఏంటో చూపించారు, అస్సలు వాళ్ళ రంగు ఏంటో, వారి బుద్ధులేంటో చూపించారు. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, వాళ్ళు నన్ను కాదు, నేను బోధించిన బోధను త్రోసిపుచ్చి, ఇప్పుడు బోధను త్రోసిపుచ్చి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఏమవుతుంది, ఇతరులకు అంటే ఇప్పుడు ఇతరులకు ఇదిగో పలానా వాళ్ళు ఇలా వెళ్ళిపోయారని చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా నా మీద ఏదో నిందలు మోపేసి, నా గురించి నానా మాటలు చిత్రీకరించి నన్ను చెడ్డ చేసిపోదామని చూస్తున్నారు. ఇలాంటి ప్లాన్ జరుగుతుందని ముందు నుంచి నేను సంఘంలో చెప్తూనే ఉన్నాను. నాకు వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తారు, లేదా ఇలా అవుతుంది, బహు తీవ్రమైన పరిస్థితి వస్తుంది అని. అందుకే ఇంకా ఎక్కువ దేవుడు అవకాశం అంటే ఇంకా ఎంతవరకు దేవుడు అనుమతిస్తాడు, ఎంతవరకు దేవుడు అవకాశం ఇస్తాడు, అంతవరకు భరించుకుంటూ పోతాను. అందుకే ఈరోజు మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను, ప్రభు యేసుక్రీస్తు నామములో మీరందరూ కూడా తగిన పశ్చాత్తాపం మార్పును పొందాలి. మీరే కానీ మీ పిల్లలే కానీ ఎవరిని విడిచిపెట్టేది లేదు, ఎవరిని విడిచిపెట్టేది లేదు. జాగ్రత్త. ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. విచ్చలవిడి జీవితం మానుకొని ఒక విశ్వాసిగా బ్రతికితే మంచిది, భయభక్తులు కలిగి బ్రతికితే మంచిది. లేకపోతే ఎవరిని విడిచిపెట్టేది లేదు. తల్లిదండ్రుల కుటుంబం అంతా కూడా సాతానుగా అప్పగించిన ఆశ్చర్యమేమీ లేదు. భార్య, భర్త, పిల్లలు అందరినీ అప్పగించిన ఆశ్చర్యమేమీ లేదు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అడ్డగుట్టులో కానీ, ఇక్కడ నష్కల్లో కానీ, లేదా భీముడోల్లో కానీ, విశాఖపట్నమే కానీ, ఎక్కడి వారైనా, ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా సరే గుర్తుపెట్టుకోవాలి. మీరు తొందరలోనే మారుమనసు పొందకపోతే, పశ్చాత్తాపం నొందకపోతే ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుని దాసునిగా నేను కూడా విడిచిపెట్టాను. రోషం కలిగి అలాంటి వారిని ఒక్కొక్కరిని కొరడాలు జులిపించి జీవం గల దేవుని సంఘము నుంచి వెళ్ళగొట్టడం జరుగుతుంది. అందుకే చాలామందిని బహిష్కరించడం కూడా జరుగుతుంది. చాలామందిని సాతాను చేతికి కూడా అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ జరగకూడదంటే పశ్చాత్తాపడి ఎక్కడ పడిపోయావు అక్కడికి తిరిగి వచ్చి మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి ఒక మంచి విశ్వాసిగా బ్రతుకు. అప్పుడు దేవుడు నేను కనికరించే అవకాశం. లేకపోతే జీవం గల దేవుని చేతిలో పరుట బహు భయంకరం. జీవం గల దేవుని చేతిలో పరుట బహు భయంకరం. జీవం గల దేవుని చేతిలో పరుట భయంకరము, బహు భయంకరం. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో నేరుగట్టి ఫలించు. మీకు అల్పరండి, నన్ను కూడా నువ్వు వాడుకునే విధానం బట్టి నీకు వందనాలు. సంఘంలో మరి అందరిలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని నువ్వు తీసుకుని రమ్మని వేడుకుంటున్నా. భయభక్తులతో, వణుకుతో జీవించే కృపను దయచేయి. ఇప్పుడు తగిన పశ్చాత్తాప మారుమనసు ప్రతి ఒక్కరూ పొందుటకు సహాయం చేయి. మమ్మల్ని అందరినీ కూడా నీ చేతిగా అప్పగిస్తూ, మీకు అల్పరండి, నన్ను నీ చేతిగా అప్పగిస్తూ సహాయం చేయి. మొహమాట పడకుండా మనుషుల ముఖం కాదు కానీ నీ ఆజ్ఞ మేరకు, నీ చిత్తం మేరకు అడుగులు వేయటకు సహాయం చేయి. ఎంతటి మూల్యమైనా చెల్లించే కృప అయ్యా, సహించే ప్రభు సహనము, ఓపికను దయచేయండి. ప్రభు మీకు అల్పరండి, నన్ను నీ చేతిగా అప్పగిస్తాను. సంఘంలో ఉన్న విశ్వాసులందరినీ కూడా నీ చేతిగా అప్పగిస్తుంది. కార్యం జరిగించి ఎవరు కూడా జీవం గల దేవుని చేతిలో
నీ చేతిలో బరుట భయంకరమైన వాక్యం హెచ్చరిస్తుంది. అయ్యా, మరి ప్రభు అడవి ఒలివ నుంచి నరికివేయబడి మంచి ఒలివలోనికి వచ్చిన వీరు అక్కడి నుంచి నరికివేయబడి పరిస్థితికి ఎవరు రాకుండా ఉండాలని ఆశపడుతూ నీ ఎదుట మనవి చేస్తున్నాను. తగిన పశ్చాత్తాప మారుమనసు ఒక్కొక్కరిలో తీసుకుంటాను. తండ్రి, కార్యం జరిగించు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్.